ఇప్పుడు మనం పంచాంగ శ్రవణాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులే కాకుండా ఆసేతు హిమాచలం ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థిస్తూ ముందుగా ఒక ప్రార్థనతో ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క తల్లిదండ్రులని స్మరించుకోండి, మీ ఇష్టదేవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విజేవ రోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. జగద్గురువులందరికీ కూడా నమస్కరిస్తూ ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో అందరికీ ఎలా ఉండబోతుంది, ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో జరగబోయే ఫలితాలన్నీ ఎలా ఉంటాయి, ఎవరు రాజు ఎవరు మంత్రి అవన్నీ కూడా మనం తెలుసుకొని, సముద్ర జలాల్లో పడుతున్న వర్షాలు ఎలా ఉంటుంది, పర్వతం మీద పడుతున్నటువంటి వర్షాలు ఎలా ఉంటుంది, మూడాలు కత్తెర ఇవన్నీ కూడా తెలుసుకోబోతున్నాం. మకర సంక్రమణం గురించి కూడా తెలుసుకోబోతున్నాం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల వచ్చే ఫలితాన్ని కూడా మనం చెప్తున్నాం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిత్మం శుభకరం సంతాన సముత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణీయత. దీని యొక్క అద్భుతమైనటువంటి ఏ విధమైనటువంటి దోషం ఉన్నా అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని మనం చేయబోతున్నాం. ఈ సంవత్సరం రాజుగా రవి ఉంటున్నారు. సేనార్ఘ్య మేఘాధిపత్యులుగా కూడా రవికి లభించింది. మంత్రి చంద్రుడిగా ఉంటున్నాడు. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు, నవనాయకుల్లో 6 పాపులు, 3 శుభులు అగుటచే దేశమున కాస్త అశాంతి, అలజడులు, రాజకీయ ఆందోళన, ప్రకృతి ఉత్పాదనలు కలిగే అవకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అయినను పురోహితాది ఉపనాయకులతో శుభులు ఎక్కువగా ఉండడం వల్ల అశ్వదాధిపత్యమగు మొదలగు పాపులతో సమానంగా శుభులు ఆధిపత్యం వహించడం వల్ల మళ్ళీ తిరిగి చక్కబడుతుందని కూడా ఉంది. మొత్తం మీద కొన్ని ఇబ్బందులు, దేశము సుభిక్షంగానే ఉంటుంది. సస్యాధిపతి గురువు, ధాన్యాధిపతి కుజుడు, ఆయన పచ్చని ధాన్యములు, ఎరుపు భూములు చక్కగా ఫలిస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది. నల్లరేగిడి మట్టి కూడా పెరుగుతుందని చెప్తారు. అర్ధప్రవేశం పగలు కలుగుట అంత మంచిది కాదు. కాబట్టి లగ్నం నందు గురువు చంద్రుని వీక్షించడం వలన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా శుభములు సుభిక్షములు చెప్పదగినగా చెప్పబడుతుంది. వర్ష జలలగ్నం నుంచిగా దేశమున పరిస్థితి శుభాశుభం మిశ్రమంగా ఉంటుంది. 2 లగ్నములకు సప్తమున పాపగ్రహం ఉండడం చేత కొన్ని తావులు దుర్భిక్షం, పంటలు హాని కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. చైత్ర భాద్రపద పుష్యమాసాల్లో క్లిష్టంగాను, వైశాఖ శ్రవణ ఆశ్వేజ మాఘమాసంలో మధ్యమంగాను, జ్యేష్ఠ ఆషాఢ కర్తరి మార్గశిర మాస పాల్గొనంలో ఉత్తమంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం చైత్రమున సమశీతోష్ణ స్థితి కలిగి ఉత్తరార్థమున స్వల్పముగా తొలకరిస్తుంది. వైశాఖమున జ్యేష్ఠ పూర్వార్ధమున గ్రీష్మాధిక్యం వాతాధిక్యం కలుగుతుంది. కొన్ని చోట్ల వడగళ్ళు వానలు కురిసే అవకాశాలు కూడా ఉన్నాయి. జ్యేష్ఠ ఉత్తరార్థమున తొలకరించి ఆషాఢమున బీజపాపముగా కలిగించు వర్షమును, శ్రావణ భాద్రపద పూర్వార్థమున సస్యానుకూలంగా వర్షాలు కురుస్తాయి అని ఆశ్వీజ మార్గశిర మాసంలో వాయు సహితంగా అంటే గాలితో కూడినటువంటి వర్షంగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరము పశునాయకత్వం సంపూర్ణంగా యమునికి లభించడం వల్ల
వర్షం, పాడి పంటలు కాస్త మిశ్రమంగా కనబడుతుంది. అయితే ప్రత్యబ్ద యోగం పంచకంలో అధికంగా ఉండడం వల్ల ఇబ్బంది ఏం లేదు అని చెప్పడం జరుగుతుంది. అడకం ఎక్కువగా కాలబ్రహ్మ హస్తగమనం ఉండుట, దుర్భిక్షం మరియు వర్షాభావంలో కొన్ని ప్రదేశాల్లో అధిక వర్షాలు, కాస్త ప్రకృతి విలయతాండం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. అధికముగా భాగంలో చాలా వరకు సుభిక్షంగానే ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది. శుభాశుభ ఫలితాలు ఈ యొక్క విశ్వావసునామ సంవత్సరంలో మిశ్రమం అని చెప్పడం జరుగుతుంది.